కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949.
ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరగో మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరగో మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజకీయాల్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ విమర్శలు సైతం పక్కన పెట్టి అఖండిత దీక్షతో యువకులం పేరుతో పాదయాత్ర చేసి రికార్డు నెలకొల్పి మంగళగిరి ఎమ్మెల్యేగా రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొంది కూటమి ప్రభుత్వంలో మంత్రిగా అహర్నిశలు శ్రమిస్తూ ఆంధ్రాలో పరిశ్రమల స్థాపనకు పరితపిస్తూ తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా తన ప్రస్థానం కొనసాగిస్తున్న యువ నాయకులు నారా లోకేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆకాంక్షించారు. గురువారం నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా చింతమనేని మేయర్ నోజాన్ పెదబాబు పాల్గొని తొలుత స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఇటీవల సౌదీలో చిక్కుకున్న ఆంధ్రుల్లో ఒకడైన ఇస్మాయిల్ను బడేటి సహకారంతో లోకేష్ కృషితో తిరిగి ఏలూరుకు తీసుకువచ్చిన సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఏర్పాటు చేసిన భారీ కేక్ ను ముఖ్య ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు జగదీష్ బాబు, దాసరి ఆంజనేయులు, పూజారి నిరంజన్, అమరావతి అశోక్ బాబు, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, ఆర్ఎన్ఆర్ రాజేశ్వరరావు, కడియాల విజయలక్ష్మి, బొప్పన సుధాకర్, నాగరాజు, పలువురు కార్పొరేటర్లు, టీడీపీ ఏలూరు దెందులూరు నియోజకవర్గ నాయకులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఈ రోజున మరి మా అందరికీ యువ నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఈ రోజున జిల్లా పార్టీ ఆఫీసు ఏలూరులో మరి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి పార్టీలో ఒక కార్యకర్తలు ఒక పక్క పార్టీని ఏ విధంగా విజయ కేంద్రానికి ఎదురువేస్తూ ఈ రోజున రాష్ట్రాన్ని మరి అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తూ, అలాగే కార్యకర్తలు ఏదైతే సంక్షేమ నిధి పెట్టి కార్యకర్తల సభ్యత్వాలు కోటి దాయించి మరి తాతగారి కీర్తిని మళ్లీ విడుదల చేసిన లోకేష్ గారికి ఈ రోజున ఏలూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మా నియోజకవర్గానికి సంబంధించి మరి షేక్ ఇస్మాయిల్ మరి 7 సంవత్సరాలుగా అక్కడ దుబాయ్లో ఎత్తిపోయి ఉంటే వాళ్ళ భార్య వచ్చి మీరు ఆయనను తీసుకురాకపోతే నాకు మనమే శరణ్యం అని చెప్పింది. నేను దీన్ని లోకేష్ గారు నోటీసులో పెట్టి ఆయన దగ్గరికి పంపించి మరి ఆయన పాస్పోర్ట్ కూడా 3 రోజుల్లో అయిపోతుంది అనగా మరి వాళ్ళందరూ కూడా మళ్ళీ సెక్రటరీకి పంపించాలంటే నేను స్వయంగా మళ్ళీ కాలేజీ సెక్రటరీకి పంపించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే ఘన కీర్తి సాధిస్తుందో మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుంచడంలో మరి దావోస్లోకి ఎందుకు పెట్టుబడులు తీసుకొస్తున్నారనేది ప్రధాని అందరూ కూడా చూస్తున్నారు.
అభివృద్ధి సంక్షేమం అనేది తెలుగుదేశం పార్టీతో సాధ్యం ఏదైతే నినాదం ఇచ్చామో ఇది ప్రజా విజయం అని చెప్పామో ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరుగులు పెడుతున్నందుకు మా అందరికి చాలా ఆనందంగా ఉందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఇస్మాయిల్ సార్. నేను గత 7 సంవత్సరాల నుంచి సౌదీ అరేబియా రియాద్ నేర్చుకుంటూ ఉన్నానండి. నా భార్య పిల్లలు కలిసి ఇక్కడ ఎమ్మెల్యే గారికి రావడం జరిగింది సార్. వీళ్ళందరూ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారండి. వెళ్ళి అతని ద్వారా నన్ను అక్కడ చాలా ఎక్కువగా ఉంటే అతని ద్వారా నన్ను విడిపించి తీసుకొచ్చాను సార్. నేను నా కుటుంబం ఎప్పుడు చూడకపోయాను సార్. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లోని స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సహా దెందులూరు టీడీపీ నాయకులతో కలిసి భారీ పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా భారీగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు, విద్యార్థులకు అందించారు. అనంతరం ఏలూరులోని సర్వజన ఆసుపత్రిలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి దెందులూరు నియోజకవర్గ టీడీపీ నాయకులతో కలిసి నిర్వహించి రోగులకి స్వయంగా పళ్లు అందిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. యువ నాయకులు లోకేష్ మీద ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని కోరారు. అనంతరం ఏలూరు కోటదెబ్బలోని ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతుల హోంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులు, చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యలు మాట్లాడుతూ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులు, యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం కోసం నారా లోకేష్ విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. ఆ భగవంతుడు ఆయనకి అన్నిటా ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గ పరిధిలోని మండల పార్టీల అధ్యక్షులు, పలువురు ప్రజా ప్రతినిధులు, సమన్వయ కమిటీ సభ్యులు, మండల పార్టీ సెక్రటరీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరులు అభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదినం సందర్భంగా మరి నేను, ఏలూరు ఎమ్మెల్యే గారు చంటి గారు ఫైర్ ఆఫీస్ సెంటర్లో, జిల్లా పార్టీ ఆఫీస్లో సౌదీ నుంచి ఒక వ్యక్తిని ఏలూరు ఎమ్మెల్యే గారి కృషి వల్ల, లోకేష్ బాబు గారి ప్రయత్నం వల్ల ఆయన ఏలూరు చేరడం జరిగింది. ఆయనతో అక్కడ కార్యక్రమాన్ని చేశాం. ఈ రోజున హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 యాపిల్స్ 2 కమలాలు ఇచ్చి లోకేష్ బాబు గారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని, ఇంకా ప్రజల కోసం పనిచేయడానికి ఆయనకి ఇంకా శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా మనం కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏదైతే మన కోటదెబ్బ మీద ఉన్నటువంటి మానసిక వికలాంగుల స్కూల్ ఉందో వాళ్ళందరూ కూడా భోజన సౌకర్యం ఏర్పాటు చేశాం. ఏలూరు ఎమ్మెల్యే గారు కూడా హెచ్ఐవి పేషెంట్లకు కూడా భోజన ఏర్పాట్లు, వసతులు అన్నీ కూడా కేవలం ఇవన్నీ మా యువ నాయకుడి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకుని చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, కూటమికి ఏ రకంగా అయితే మద్దతునిచ్చారో భవిష్యత్తులో కూడా ఆ రకంగా ఏమైతే మేము సూపర్ 6 హామీలు ఇచ్చున్నామో అవన్నీ కొనసాగించాలని, కొనసాగించేందుకు శక్తిని, ధైర్యాన్ని, మేము చేసిన ప్రతి కృషిని ఫలించే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అలాగే యువ నాయకులు, అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో నేను, బెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారు అనేక సేవా కార్యక్రమాలు పురమాయించడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని ఏదైతే నిరూపించబడిందో, కోటి సభ్యత్వాలు మరి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత రికార్డు స్థాయిలో అయినాయో, మరి సేవే మార్గం అని ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే పార్టీని పెట్టారో ఆ సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున అనేక సేవా కార్యక్రమాలు ప్రతి చోట కూడా పేదవాడు ఎక్కడుంటే అక్కడ ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం, వస్త్రదానం అన్నీ కూడా ఈ రోజున మరి హాస్పిటల్కి వచ్చి రోగులకి పళ్ళు, యాపిల్స్, కమలాకాయలు పంచిపెడతాం. ఇవన్నీ కూడా కార్యకర్తల కృషి వల్లే జరిగింది, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనడం వల్లే జరిగింది. మరి ఆ దేవుడు నారా లోకేష్ గారికి మరి ఐశ్వర్యాన్ని అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రజలు రాష్ట్ర భవిష్యత్తుని కాపాడటానికి ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను గురువారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని అన్నారు. ఆ మేరకు అధికారులతో సమన్వయం చేసుకుని ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందని చెప్పారు. 2025 నాటికి 41.15 మీటర్లకు పునరావాస పనులు పూర్తి చేసేందుకు ఇటీవల 1000 కోట్ల నిర్వాసితుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని అన్నారు. రెండవ దశలో 45.72 మీటర్ల ఎత్తుకు పూర్తి చేసేందుకు అవసరమైన పునరావాస పనుల ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని అన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 2వ కట్టర్ పని ప్రారంభిస్తుందని, 3వ కట్టర్ ఏప్రిల్ నాటికి వస్తుందని, 3 కట్టర్ల ద్వారా త్వరితగతిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. నిర్వాసితులకు న్యాయం చేసి 2027కి పోలవరం పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్వాసిత కాలనీలో పనులు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, జలవనరుల శాఖ గౌరవ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్టు సిఈ కె నరసింహమూర్తి, ఎస్సీ ఆర్ రామచంద్రరావు, చింతూరు పీఓ అపూర్వ భారత్, రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ, కేఆర్పురం ఐటీడీఏ పీఓ కె రాముల నాయక్, జంగారెడ్గూడెం ఆర్టీఓ ఎంవి వెంకటరమణ, మెగా కంపెనీ అధికారులు అంగర సతీష్, మురళీధర్, చింతూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాగమణి, ఈఈలు పి వెంకటరమణ, పి వెంకటేశ్వరరావు, ఏలూరు భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం ముక్కంటి, మాజీ ఎంసీ చైర్మన్ పి రామారావు తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. పోలవరం అంటే ఒక వరం, ఒక జీవనాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆ రోజు మనం 72% 19కి పూర్తి చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మరి ఈ యొక్క పోలవరాన్ని పూర్తి చేయకపోవడం పోగా మరి ఈ పోలవరం ప్రాజెక్టుని ఏ మాదిరిగా విధ్వంసానికి గురి చేసిందో మొన్ననే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు సందర్శనకు వచ్చినప్పుడు మేము కూడా కళ్ళారా చూసినటువంటి పరిస్థితి. అందులో పర్టికులర్గా డయాఫ్రమ్ వాల్ ఆ రోజు 18 నెలలు శ్రమించి ఆ రోజు మనం పూర్తి చేస్తే 430 కోట్ల రూపాయలతోటి మరి ఆ డయాఫ్రమ్ వాల్ని ఏ రకంగా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందో. ఎందుకంటే ఈ మాట నేను కాదు చెప్తా, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు. ఏదైతే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత 17 నెలల పాటు ఇక్కడ ఏ విధమైన ఏజెన్సీలు లేకుండా ఉన్నటువంటి పని చేసేటువంటి ఏజెన్సీలన్నింటినీ కూడా రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఏదైతే రద్దు చేసేసారో, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు మరి పంపించేశారో. ఏదైతే ఇక్కడ డయాఫ్రమ్ వాళ్ళకు మరి జనవరి 1st వీక్లోనే మనం ప్రారంభించుకోవాలనుకున్నాం కాంక్రీట్ మిక్సింగ్ అదిని. దానికి సంబంధించిన ప్రిపరేషన్ వరకు డీవాటరింగ్ కానీ, ప్లాట్ఫామ్స్ కానీ, గైడ్ వాల్స్ కానీ అన్నీ కూడా మేము డిసెంబర్లోనే కంప్లీట్ చేసి జనవరి 1స్ట్లో మొదలు పెట్టాలనుకున్నా. ఆ T5 T16 మిశ్రమం ఏదైతే ఉందో దాని మీద ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ సిడబ్ల్యూసి వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఫైనల్గా T16 మనకి ఏదైతే ఆమోదింపు చేసి ఇచ్చారో దాంతో ఈ 3rd వీక్లో మనం ఆ డీవాల్ పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఎందుకంటే పునరావాస కాలనీలు కూడా 19లో మనం కట్టినటువంటి కాలనీలే తప్ప తర్వాత 5 సంవత్సరాల జగన్ పాలనలో కనీసం ఒక అరబస్తా సిమెంట్ కూడా ఆ పునరావాస కాలనీలు లేవు.
సురక్షిత గమ్యస్థానాలే లక్ష్యంగా వాహనదారులు ప్రయాణాలు కొనసాగించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 16వ తేదీ నుండి రవాణా శాఖ ఆధ్వర్యంలో పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రజల్లో వాహనదారుల ప్రమాదాల నివారణపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ఇదే క్రమంలో గురువారం ఏలూరులో నిర్వహించిన వాగ్దాన్ కార్యక్రమంలో ఏలూరు, దెందులూరు ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత వారికి ఆర్టీఓ కృష్ణారావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి జూట్ మిల్ సెంటర్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు వాక్థాన్ నిర్వహించారు. అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. రోడ్డు భద్రతాంశాల సూచనలతో రూపొందించిన ప్లకార్డులు చేతబట్టిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఆద్యంతం ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగింది. ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ వాహనదారులు రోడ్లపై ప్రయాణాలు సాగించేటప్పుడు ప్రమాద హెచ్చరిక సూచికల్ని, నిబంధనల బోర్డుని గమనించాలని చెప్పారు. అప్పుడే ఎక్కువ శాతం ప్రమాదాలను నివారించవచ్చునని సూచించారు. పరిమితికి మించిన వేగం తగదని హితవు పలికారు. ఆర్టీఓ కృష్ణారావు మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్లే రహదారి ప్రమాదాలు జరుగుతున్నందున విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, అమరావతి అశోక్, బొద్దాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇది నెల రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రోగ్రామ్ని ముఖ్యంగా మద్యం వాహనం నడపకుండా ఉండాలని, రెండోది హెల్మెట్ లేకుండా నడపకూడదని, సిగ్నల్స్ జంప్ చేయకూడదని, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని, పరిమితికి మించి ఓవర్లోడ్ రవాణా చేయరాదని, ఇలాంటి కార్యక్రమాలని ఒక నెల ఒక అవేర్నెస్ క్యాంప్ లాగా మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు, ట్రాఫిక్ పోలీసు మరి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు. ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన పెంపొందించుకుని ట్రాఫిక్ రూల్స్ని పాటించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. దీనిలో మమ్మల్ని కూడా, నన్ను స్థానిక శాసనసభ్యులు చంటి గారిని కూడా భాగస్వాములు చేసినందుకు రవాణా శాఖ వారికి, ట్రాఫిక్ పోలీసు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా మరి ఏలూరులో మరి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ఆర్టీఓ ఆధ్వర్యంలో. ఎందుకనంటే ఇవన్నీ కూడా రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, దాని మీద ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి మరి ఈ నెలల పాటు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. ఎందుకంటే చాలామంది అజాగ్రత్తగా నడపడం వల్ల ఏ విధంగా జరుగుతున్నాయనేది అందరూ కూడా చూస్తున్నాం. జరిగిన తర్వాత మనం ఏం చేసేయలేదు, జరగకముందే మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలనేది ప్రజలందరికీ తెలియజెప్పడానికి అందరూ కూడా ఇది ఉన్నాయి. ఏదైతే మరి వాళ్ళందరూ కూడా ఆర్టీఓ వాళ్ళు అనేక ప్రికాషన్స్ జాతీయ రహదారుల మీద మనకి ఇస్తున్నారు. రోడ్డు కరువులు తిరిగే దగ్గర కానీ, ఎక్కడైతే ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదనే దగ్గర కానీ అవన్నీ కూడా ఆ ప్రికాషన్స్ అన్నీ కూడా అందరూ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే టూ వీలర్స్ వాళ్ళు హెల్మెట్ లేకోకుండా డ్రైవ్ చేస్తే, లాంగ్ డ్రైవ్ చేస్తే ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఎంతమంది మరి తలకి గాయాలు తగిలి ఎంతమంది చనిపోతున్నారని మనం అందరం కూడా చూస్తున్నాం. సెల్ ఫోన్ వాడుతూ కూడా డ్రైవింగ్ చేయకోకుండా ఉండేటట్టుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఏదైతే మరి దీన్ని ఒక స్పెషల్ కార్యక్రమంగా నెలల పాటు తీసుకుంటున్నారో ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన కల్పించుకుని తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మరి ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి కూడా మరి పాత బస్ స్టాండ్ వరకు కూడా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదైతే ఈ ప్రమాదాలని నివారించేందుకు మరి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వం ఏదైతే ప్రమాదాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా నివారించేందుకు అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ట్రాఫిక్ రూల్స్ని పాటించి మరి వేగంగా నడపకుండా ప్రయాణాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వాహనాలు నడిపేవారు కూడా మరి వాళ్ళ ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు వారి కోసం ఎదురు చూస్తున్నారనే ఒక ఆలోచన వాళ్ళందరికీ కూడా ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా విద్యార్థులకి బైకులు కొనిచ్చినప్పుడు వాళ్ళు కూడా జాగ్రత్తలు మరి పిల్లలకి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ట్రాఫిక్ రూల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించి
అందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానివ్వండి, హెల్మెట్ ధరించి అందరూ కూడా సేఫ్గా డ్రైవింగ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ రోజున పిల్లలు బైకుల మీద వెళ్తూ మరి సెల్ ఫోన్లు చెవులో పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నారు. అట్లాగే కారు డ్రైవ్ చేసినప్పుడు సెల్ ఫోన్లు, అట్లాగే రకరకాల విన్యాసాలు చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ ముందు తాగుతూ మరి కారు నడుపుతున్న పరిస్థితి, డ్రింక్ చేసి బైక్ నడుపుతున్నటువంటి పరిస్థితి. మనం ఎంతోమంది చదువుకునేటువంటి స్టూడెంట్లు మరి డ్రింక్ చేసి మరి డ్రైవ్ చేసి మరి చనిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా అరికట్టాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలో భాగంగా మరి ఈ రోజున రవాణా శాఖ వారు ఈ వారోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా తప్పకుండా వాళ్ళ ప్రాణాలు అట్లాగే అంగవైకల్యం చెందకుండా వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ వీళ్ళందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. జనరల్గా ఏంటంటే ప్రతి మానవుడు పుట్టిన కాడి నుంచి రహదారిని వాడుతూ ఉంటుంటాడు. కాకపోతే ఈ ప్రమాదం జరిగిన రోజే బాధపడుతున్నారు తప్పితే ఆ రహదారి నియమాలను పాటించాలనేది మినిమం మర్చిపోవడం చేస్తున్నారు. అది లేకుండా మనం రహదారి మీదకి వచ్చినప్పుడు శ్రద్ధ వహించి ఈ సంవత్సరం జాతీయ భద్రతా మాసోత్సవ థీమ్ కూడా శ్రద్ధ వహించండి, పరివాహని థీమ్ ఇచ్చున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వారు. దాన్ని మనం శ్రద్ధ వహించండి అంటే రహదారి మీద తోలేటప్పుడు శ్రద్ధ వహించి మనం శ్రద్ధగా వాహనాలు నడిపితే ప్రమాదాలు నివారించవచ్చు అనేది భాగంగా ముఖ్యంగా ప్రచారం చేస్తున్నాము. అట్లాగే అందరూ ఈ రహదారి భద్రత అనేది అందరి బాధ్యత. అందరూ కలిసి ఆ రహదారి నియమాలను పాటిస్తూ ఈ ప్రమాదాలను నివారించాలని కోరుకుంటున్నాను. సార్, ధీరోదాత్తమైన పోరాటంతో దేశ ప్రజల గుండెల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిరస్థాయిగా నిలిచిపోయారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరు పవర్పేటలోని బోసు శిబిరం వద్ద గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బడేటి చంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1945లో తన పాద స్పర్శ ద్వారా సుభాష్ చంద్రబోస్ పునీతం చేసిన ప్రదేశంలో 1947లో బోసు శిబిరం ఏర్పాటు చేసి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం బోసు శిబిరం కమిటీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, బోసు శిబిరం పరిరక్షణ కమిటీ చైర్మన్ అల్లు ఉమామహేశ్వరరావు, బోసు శిబిరం కమిటీ అధ్యక్షులు పొరిపిరెడ్డి నాగేశ్వరరావు, కార్యదర్శి ములగాల నాగరాజు, కోశాధికారి అల్లు వెంకట పవన్ కుమార్, ఉపాధ్యక్షులు కొత్తల పూర్ణచంద్రరావు, అలజంగి శ్రీనివాసరావు, గౌడ రంగబాబు, బౌరోతు బాలాజీ, టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, బొద్దాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అమర్ రహే సుభాష్ చంద్రబోస్ గారు, అమర్ రహే సుభాష్ చంద్రబోస్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు ఆశయాలు. బోస్ శిబిరం, బోస్ శిబిరం, బోస్ శిబిరం. జయంతి సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో బోస్ శిబిరం సెంటర్లో మరి ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. మరి స్వతంత్రం రావడానికి ధైర్య సాహసాలు కానీ మరి ఏ విధంగా ప్రజలను ఆ రోజున పోరాట దిశగా ఏ విధంగా తీసుకెళ్లాడనేది మనం ఎప్పుడు కూడా మరవలేము. స్వతంత్రం రావడంలో ఆయన పాత్ర ఎంత ప్రాముఖ్యత అనేది అందరికీ కూడా తెలుసు. ఆయన చేసిన పోరాటాల స్ఫూర్తి కానీ ఆయన ఆశయ సిద్ధం కోసం కానీ అనేక దేశంలో అనేక చోట్ల మరి ఆయన
శిలా విగ్రహాలు పెట్టుకుని నేటికి కూడా మరి జయంతి వర్ధంతి ప్రజలందరూ కూడా గుర్తుండిపోయిన దగ్గర ఈ రోజున మనం ఇటువంటి స్వతంత్ర ఫలాలు మనం ఆయన వల్ల కూడా మనం అందిస్తున్నాం తెలియజేసే ప్రజలకి అందరూ కూడా మనం అందరం కూడా ప్రజలకు తెలిసేటట్టుగా ఆయన స్మరణాలను గుర్తు చేసుకుంటూ మరి ఈ రోజున కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే ఏలూరు నియోజకవర్గంలో కూడా దీనికి కొత్తగా కమిటీ ఏర్పడి మరి బోసు శిబిరం దగ్గర ఉన్న కొత్త కమిటీ మరి ఈ రోజు కూడా మరి ప్రమాణ స్వీకారం కూడా పెట్టుకోవడానికి అందరూ కూడా ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అందరినీ కూడా అభినందిస్తూ మరి ఆయన ఆశయాలు కానీ ఆయన ధైర్య సాహసాలు కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఆయన శక్తివంతం లేకుండా వీళ్ళందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని వి కన్వెన్షన్ హాల్లో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని స్థానిక తెదేపా నేత మొగతడకల ఓంప్రకాష్ చౌదరి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం భారీ ఎత్తున నిర్వహించారు. ఈ శిబిరాలను గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్లో 100 మంది లోకేష్ అభిమానులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. అలాగే రాజమండ్రి జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులచే సుమారు 1000 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆనాటి కాలానికి ఈనాటి కాలానికి వారధిగా ఉండటమే కాకుండా రేపటి తరానికి యువతరం అనే పేరుతో 3000 పాదయాత్ర చేసి స్ఫూర్తిని నింపారని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటానికి కీలక పాత్ర, కీలక భూమిక నారా లోకేష్ అని అన్నారు. ఈ రోజు లక్షలాది మంది అభిమానులు ఆయన పుట్టినరోజు జరుపుకుంటుంటే ఆయన రాష్ట్రాభివృద్ధి కోసం విదేశాలు వెళ్లి పెట్టుబడుల కోసం పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఒక పక్క తెదేపా కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా ఉండి మరో పక్కన ఐటీ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బహుళజాతి సంస్థ ఫాక్సాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చెన్నై వారు ఈ నెల 20వ తేదీన గుంటూరు ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో ఏలూరు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల విద్యార్థులు 43 మంది ఆ సంస్థలో ఉద్యోగాలు సాధించారని కళాశాలల సీఈఓ వి తులసిరామ్ తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థి దశలో కీలకమైన ఘట్టం విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే ఉద్యోగం సాధించడం అనేది ప్రతి విద్యార్థి మరియు వారి తల్లిదండ్రుల లక్ష్యమని, వారి లక్ష్యాన్ని సాధించేలా డిగ్రీ మొదటి సంవత్సరం నుండే క్రమశిక్షణతో అథమెటిక్, రీజనింగ్, స్పోకెన్ ఇంగ్లీషుల్లో ఉత్తమ శిక్షణ ఇస్తూ ఉద్యోగ ఎంపికలకు ఉపయోగపడే విధంగా వివిధ రకాల శిక్షణలు అందిస్తూ ఇంకా విద్యాభ్యాసం పూర్తి కాకుండానే ఫైనల్ ఇయర్ విద్యార్థులు మొదటి బ్యాచ్లోనే ఈ లక్ష్యాన్ని సాధించడం చాలా ఆనందంగా, సంతోషంగా ఉందని తెలియజేశారు.
ఉద్యోగం పొందిన విద్యార్థులకు సంవత్సరానికి 2.5 లక్షల ప్యాకేజీతో పాటు భోజనం, వసతి మరియు పీవై వంటి సదుపాయాలతో ఈ ఉద్యోగాలు సాధించారని తెలియజేశారు. ఉద్యోగాల కల్పనలో కీలక పాత్ర పోషించిన ప్రిన్సిపల్ సిహెచ్ఎన్వి సత్యనారాయణ, ఎన్ఆర్ఐ విద్యాసంస్థ ప్లేస్మెంట్ ఆఫీసర్ వి రాజశేఖర్ మరియు అధ్యాపకేతర సిబ్బందిని అభినందించారు. మరియు ఫాక్సాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చెన్నై ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జాబులు రావాలని కోరుకునే ప్రతి పేరెంట్, ప్రతి స్టూడెంట్ యొక్క ఆశయం. ఆ ఆశయాన్ని నెరవేర్చేటటువంటి బాధ్యత మరి ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజీ యాజమాన్యం తీసుకుంది. దాన్ని నెరవేర్చిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాను. థర్డ్ ఇయర్ కంప్లీట్ కాకుండానే లాస్ట్ సెమిస్టర్ కూడా ఎగ్జామ్స్ రాయకుండానే మన విద్యా సంస్థలో చదువుతున్నటువంటి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా మన ఫాక్స్కాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎంఎన్సి కంపెనీ అది చెన్నైలో ఉన్న ఎంఎన్సి కంపెనీ కాంచీపురంలో ఉంది నియర్గా. దాంట్లో మన స్టూడెంట్స్ అందరికీ కూడా 63 మందికి ఒకేసారి మరి కాన్సెప్ట్, ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ప్రతి స్టూడెంట్ అవుట్ గోయింగ్ అంటే బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా డిగ్రీ కాలేజీ స్టూడెంట్ ప్రతి స్టూడెంట్ కూడా మరి ఉద్యోగ అవకాశాన్ని కల్పించి మాత్రమే బయటికి పంపించాలని మా యాజమాన్యం కృతనిశ్చయంతో పనిచేస్తుంది. మరి దీనికి తగ్గట్టుగా ఈ మార్కెట్ తగ్గట్టుగా ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి కూడా ఏదో ఒక జాబ్ ఆపర్చునిటీ కల్పించి మాత్రమే మేము పంపిస్తామని తెలియజేస్తున్నాము. మరి ఈ ఎంఎన్సి కంపెనీలో ఇప్పుడు ఈ విద్యార్థులకు ఇచ్చేటటువంటి ఆపర్చునిటీ ఏంటంటే 25,000 పర్ మంత్ శాలరీ, అంటే 3 lakhs ప్యాకేజింగ్. డిగ్రీ కంప్లీట్ అయ్యి ఇంకా అవుతుండగానే మీ అందరికీ ఫాక్సాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇది చెన్నైలో మీకు జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి. బెంగళూరులో దీనికన్నా పెద్దది ఇదే ఫాక్సాన్ కంపెనీకి సంబంధించిన చాలా పెద్ద ఇండస్ట్రీ ఉంది. ఇక్కడ మీకు ఇచ్చిన అవకాశం 25,000 మాత్రమే. అక్కడ 75,000 లక్షల రూపాయల జీతం కూడా ఉంది. మంచి నైపుణ్యాన్ని, మంచి క్రమశిక్షణని నిరూపించుకోగలిగితే ఇంకా ఫైనల్స్ కంప్లీట్ అవ్వకముందే మనకు ప్లేస్మెంట్ ఇచ్చి మాకు ఒక తర్వాత ఫర్దర్లో ఫ్యూచర్లో మనకు ఒక ఆపర్చునిటీ కలిగించిన అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే ఇక్కడ ఫైనల్ ఇయర్ ఉన్న గర్ల్స్ అందరికీ ఫాక్సాన్ ఇండియా అనే కంపెనీలో జాబ్ వచ్చింది. యాక్టివిటీస్ కండక్ట్ చేసి ప్రతి దాంట్లో మనం ఎంకరేజ్ చేసి ఈ ఫీల్డ్లోనే కాదు ఏ జాబ్ అయినా మన పిల్లలు ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. అలాగే మనం కూడా వాళ్ళ ఇచ్చిన సపోర్ట్తో మనం కూడా ఈరోజు జాబ్స్ తెచ్చుకోగలిగాం. డిగ్రీ అవ్వకముందే ప్లేస్మెంట్ ఇచ్చారు. ఎందుకు చెప్పారంటే పెద్దలకు నమస్కరించాలి, పిల్లల్ని ఆశీర్వదించాలి. ఈరోజు ఈ పిల్లలకు వచ్చిందనే కాదు, మా అబ్బాయి 7 years కంటే ఇక్కడ ఎన్ఆర్ఐ కాలేజీలో స్టూడెంట్. ఆ ఉద్దేశంతో మా పాప కూడా జాయిన్ చేశారు. అవుట్గో చేయము, కంపల్సరీ ప్లేస్మెంట్ రాకుండా అయితే ఉండదు. ప్లేస్మెంట్ జాబ్ ఇచ్చే మేము బయటకు తీసుకెళ్తాం. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేకపోతే రీజనింగ్ స్కిల్స్ కానీ అండ్ స్పీకింగ్ స్కిల్స్ కానీ చాలా ఇంప్రూవ్ చేశారు. అండ్ స్టూడెంట్స్ ఎలా క్రాక్ చేయాలి ఇంటర్వ్యూ అనే స్కిల్స్ కూడా ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సార్ స్కిల్స్ అన్ని ఇచ్చినందుకు. అండ్ అందరికీ కంగ్రాట్స్ ఎవరైతే క్రాక్ చేశారో. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం.
మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరుగు మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, యోగా, ఆరోగ్య ముద్రలు, హీలింగ్, వివాహం, ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి, భూ సమస్యలు, ఆధ్యాత్మిక ప్రయాణాలలో సరియైన మార్గదర్శనం కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 8019043336. అపాయింట్మెంట్ ₹199 మాత్రమే. ఓమౌ జయః.
రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల ఎంఎస్ FERS రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS FCRS నల్లగుడ్డు మార్పిడి ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. స్వతంత్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వైకాపా నాయకులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ స్వతంత్రం కోసం అహింసా విధానంతోనే కాదు, సాయుధ పోరాటం ద్వారా పోరాడి బ్రిటిషర్లను తరిమి కొట్టవచ్చునని పిలుపునిచ్చి ఆచరణలో పెట్టిన మహోన్నత యోధుడు సుభాష్ చంద్రబోస్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ నూకపేయి సుధీర్ బాబు, జిల్లా బీసీసెల్ అధ్యక్షులు నెర్సు చిరంజీవి, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పల్లి శ్రీను, జిల్లా జాయింట్ సెక్రటరీ బత్తెన మస్తాన్రావు, రాష్ట్ర వాణిజ్య విభాగం సెక్రటరీ బాచి, మాజీ SC/ST మానిటరింగ్ మెంబర్ మట్టారాజు, రాష్ట్ర మైనార్టీ నాయకులు గాజుల బాజీ, నగర లీగల్ సెల్ అధ్యక్షులు ప్రత్తిపాటి తంబి, నగర గ్రీవెన్స్ అధ్యక్షులు మద్దాల ఫణి, కల్చరల్ వింగ్ అధ్యక్షులు మేతర సురేష్, డాక్టర్స్ విభాగం అధ్యక్షులు కొవ్వాడ దుర్గారావు, సునీల్, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు 128వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఆఫీస్ నందు ఆయనకి ఘనమైన పుట్టినరోజు భాగాన్ని తెలియజేస్తూ నివాళులు కూడా అర్పిస్తూ, ఆయన ఆశయాలు నెరవేర్చడం అంటే ఈ భారతదేశాన్ని పరిరక్షించుకోవడం, అలాగే ఈ రాష్ట్రాన్ని పరిరక్షించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్నో ఉన్నతమైన సేవలు చేసి ప్రపంచం మన ఇండియాలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంత సంక్షేమ కార్యక్రమాలు చేసిన
నాయకులు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అందరికి కావాల్సింది విద్య, వైద్యం, కుటుంబం అంటే ఇల్లు. ఇవన్నిటిని నెరవేర్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చడానికి అలాగే ఏలూరు కోఆర్డినేటర్ అయిన జేపీ గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసికట్టుగా ప్రయాణం చేసి బోస్ గారి ఆశయాల్ని నెరవేరుస్తూ పార్టీని మంచి బలోపేతం చేద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మన ప్రియతమ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 128వ జయంతి ఉత్సవాల సందర్భంగా మన వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో ఆయనకి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది. సుభాష్ చంద్రబోస్ గారు ఒక శక్తి. ఆయన కాలగర్భంలో కలిసిపోయాడా లేదా ఇవాళ దాకా ఎవరికీ తెలియదు. ఆయన ఆ రోజున ఫైట్ చేసి ఇవాళకి జీవించి ఉన్నాడనే, ఎక్కడో టిబెట్లో ఉన్నాడనో ఇలా చెప్తా ఉంటారు. కాబట్టి ఆయనకు మరణం లేదు. అలాంటి సుభాష్ చంద్రబోస్ గారి స్ఫూర్తి ఆ రోజున తెల్లదోమల్ని ఒక అణిచివేయాలన్నా, వాళ్ళ మీద ఉద్యమం చేయాలన్నా ఆయన ముందుండి పోరాడాడు. ఇవాళ ఈ 6 నెలల్లోనే జనమంతా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేసుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ మనకి జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చి సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మనం నెరవేర్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దేశ స్వతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించి భారత యువతకు ఆదర్శంగా నిలిచిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ బోర్డు జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ బోర్డు జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1945లో తన పాద స్పర్శ ద్వారా సుభాష్ చంద్రబోస్ పునీతం చేసిన ప్రదేశంలో 1947లో బోసు శిబిరం ఏర్పాటు చేసి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం బోసు శిబిరం కమిటీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, బోసు శిబిరం పరిరక్షణ కమిటీ చైర్మన్ అల్లు ఉమామహేశ్వరరావు, బోసు శిబిరం కమిటీ అధ్యక్షులు పొరిపిరెడ్డి నాగేశ్వరరావు, కార్యదర్శి ముల్గాల నాగరాజు, కోశాధికారి అల్లు వెంకట పవన్ కుమార్, ఉపాధ్యక్షులు కొత్తల పూర్ణచంద్రరావు, అలజంగి శ్రీనివాసరావు, గౌడ రంగబాబు, బౌరోతు బాలాజీ, జనసేన నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్, సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, జనసేన రవి, తుమ్మరాడ రమణ, బుద్దా నాగేశ్వరరావు, ఇద్దం చిరంజీవి, భాస్కర్, చిత్తిరి శివ, టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతిరావు, బొద్దాని శ్రీనివాస్ మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Gracias.
సాధన జరుగుతుంది కానీ ఇట్లాంటి మహనీయులకి మరణం అనేది అది ఉండదంటే శాస్త్రంగా ఇప్పుడు మన మరణం అనేది లేకుండా ప్రజలు హృదయాలు ఉంటారు. అది ఇస్తున్నటువంటి కార్యచర్య కానీ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కానీ సమాజ పట్ల కానీ అటువంటి మహనీయుల గురించి మాట్లాడుతూ ఆయన పరిస్థితులు కూడా వారిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి బౌద్ధ కార్యాలయాలు కూడా ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌరవార్థం పాదయాత్రను విజయవంతంగా నిర్వహించారు. ఈ పాదయాత్రలో అమిత్ షా అవమానకరమైన వ్యాఖ్యలను ఖండిస్తూ అంబేద్కర్ ఆశయాలకు గౌరవం కల్పించాలని సందేశం ఇచ్చారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు భారత రాజ్యాంగానికి, అంబేద్కర్కి మరియు భారత ప్రజలకు అవమానం చేయటమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఈ పాదయాత్రలో పాల్గొన్న డాక్టర్ పాలక్ వర్మ, ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ రాజనాల రామ్మోహన్ రావు, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ పీసీసీ జనరల్ సెక్రటరీలు ఎలిజా, గౌతు సత్యేంద్రబాబు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు ఆలపాటి నరసింహమూర్తి, బొద్దు నోబుల్, పెద్దిరెడ్డి సుబ్బారావు, మారీదు కృష్ణ, జిల్లా ఫ్రంట్ నాయకులు మరియు మండల అధ్యక్షులు మాట్లాడారు. మన దేశంలో అంబేద్కర్ చూపిన మార్గం సమానత్వం మరియు ఇన్సాఫ్కు సంబంధించిందని, ఈ దేశం ఆయన మార్గదర్శకత్వంలో పునర్నిర్మించబడిందని, కానీ ఈరోజు అమిత్ షా చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు ఆయన పట్ల ఒక అవమానాన్ని ప్రకటించేలా ఉన్నాయని, అందరికీ సమాన హక్కులు అందించాలని ఆయన చేసిన కృషిని గుర్తించి ఈ కక్షను కఠినంగా నిరసిస్తూ పార్టీ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. పాదయాత్ర ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు అంబేద్కర్ గౌరవం భారత రాజ్యాంగం పరిరక్షణకు అంకితమై జరిగిందని తెలిపారు. और ये अपमान क्यों कर रहे हैं, ये बार बार क्यों कर रहे हैं? क्योंकि जब आज़ादी मिली तब एक और विचारधारा पनप रही थी और वो विचारधारा आरएसएस की थी. जब बी.आर. आम्बेडकर जी महिलाओं की अधिकार की बात करते थे उस दौर पर, तब उन्होंने बी.आर. आम्बेडकर जी के पुतले जलाए थे. और आज वो अपमान इसीलिए कर रहे हैं क्योंकि वो 2-4 उद्योगपतियों के हाथ में ये देश सौंपना चाहते हैं और आप सबके अधिकार कम करके आपको कमज़ोर करना चाहते हैं. परंतु हम ये नहीं सहेंगे और हम ये खुले मन से पूरे देश में जय बापूजी, जय भीम और जय संविधान के माध्यम से अमित शाह से इस्तीफा मांगते हैं. अमित शाह వెంటనే రిజైన్ చేయాలి, క్షమాపణ చెప్తే కానీ ఈ ఉద్యమం ఆగదు అని చెప్పి మీ ద్వారా హెచ్చరిక కూడా చేస్తున్నాం. మా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని మేమందరం కూడా గౌరవించి మాకు ఇన్ఛార్జిగా వచ్చినటువంటి జాయింట్ సెక్రటరీ పాలక్ వర్మ గారు ఎంతో అందరినీ ఇక్కడ సమన్వయపరుచుకుని ఇవాళ జిల్లాలో నిన్న నుంచి ఈ 2 రోజులు కూడా ఆవిడ మేము ఒకటే దళిత నాయకుడైన అంబేద్కర్ గారిని మనం గౌరవించాం. ఒక సంజీవ్ గారిని మొట్టమొదటి ముఖ్యమంత్రిని చేసిన రాష్ట్రం కూడా మన రాష్ట్రమే. మన రాజ్యాంగాన్ని లిఖించి మనకి అప్పజెప్పినటువంటి అంబేద్కర్ గారిని ఆయన నిర్మాణంలో భాగంగా పార్లమెంట్లోనే హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు అగౌరవంగా మాట్లాడటం, ఇది మన దేశాన్ని అగౌరవపరచటం, దేశంలో ఉన్న ప్రతి బలహీన వర్గాల్ని అవమానించటం, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకుని ఈ దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పానని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నిర్విరామ ప్రజాసేవకు నిలువెత్తు నిదర్శనం మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ అయితే ఆ వారసత్వాన్ని నిలబెట్టే శక్తి సామర్థ్యాలున్న వ్యక్తి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశంసించారు. రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా పాల్గొని కార్యకర్తల్లో స్ఫూర్తిని నింపారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక పత్యాబాద్లోని నిశ్చింత పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలోని వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. అలాగే పోణంగిలోని శ్రీ రవితేజ చిల్డ్రన్స్ హోంలోని పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేసిన అనంతరం వారికి భోజన వసతి కల్పించారు. స్వయంగా ఎమ్మెల్యే పిల్లలకు భోజనాన్ని వడ్డించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పయనింపజేసేందుకు పార్టీ యువ నాయకులు నారా లోకేష్ చేస్తున్న కృషి అనిర్వచనీయమైందని అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం అహర్నిశలో ఆయన చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని వెల్లడించారు. అదే స్ఫూర్తితో నేడు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, పార్టీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, వందనాల శ్రీనివాస్, పూజారి నిరంజన్, నాయుడు సోము, గోడవల్లి వాసు, చిల్డ్రన్ హోమ్ నిర్వాహకులు ఐకా రాజు తదితరులు పాల్గొన్నారు. కార్యదర్శి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మార్చులు రాష్ట్రాన్ని మరి పరుగులు పెట్టించాలి అనే ఒక ఆలోచనతో, అలాగే తెలుగుదేశం పార్టీ ఏదైతే సేవే మార్గం అని పెట్టారో ఆ సేవా కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో మరి ఆయన ముందుండి నడిపించారు. గత 5 సంవత్సరాల్లో కూడా అన్ని చోట్ల కూడా ఏదైతే వాళ్ళందరికీ కూడా దుప్పట్ల పంపిణీ, పళ్ళు పంపిణీ, అలాగే ఇక్కడ రవితేజ దాంట్లో అన్నదానం చేయడం జరుగుతుంది. భోజన వసతులన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ రవితేజ చిల్డ్రన్ హోమ్ తో మాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రతి ఏటా కూడా మరి బడేటి బుజ్జి గారు ఏదైతే మరి వర్ధంతి సందర్భంగా కానీ పుట్టినరోజు సందర్భంగా కానీ మరి ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మేము బాగా పరిచయం ఉండటం వల్ల ఏ కార్యక్రమం చేసినా ఇక్కడ ఏ ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతో అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. కానీ అలాగే ఈ ప్రత్యేకంగా రవితేజ హోమ్కి మేము ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే పిల్లలందరికీ కూడా ఈ రోజున పుస్తకాలు, పెన్నులు ఇవ్వడం కూడా జరిగింది. తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి. ఆ లోకేష్ గారి ఆశీర్వాదం కూడా వీళ్ళకి ఉంటది. వీళ్ళు కూడా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మరి లోకేష్ గారు ఆయురారోగ్యంగా ఉంటేనే ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా ముందుండి కార్యకర్తలు నిర్వహిస్తారు. ఆయన నిండు నూరేళ్లు మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం బాగుండాలి. ఆ దేవుని ఆశీస్సులు ఆయనకు ఉండాలని తప్పనిసరిగా కోరుకుంటూ మేము నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళులు అర్పించి మరి అనేక సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ శాసనసభ్యులు గారు, అట్లాగే గౌరవనీయులు పెద్దలు చోడే వెంకటరత్నం గారి ఆధ్వర్యంలో ఇవాళ అనేక కార్యక్రమాలు మేమందరం కూడా చేసుకోవడం జరిగింది. మరి నారా లోకేష్ గారు 42వ జన్మదినం పురస్కరించుకొని మరి రాష్ట్రమంతా కూడా 175 నియోజకవర్గాల్లో మరి పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. చేస్తున్నటువంటి శాసనసభ్యులు వారు, అట్లాగే ఆయన కోరిక ఏంటంటే నిండు నూరేళ్లు కూడా లోకేష్ గారు ఆరోగ్యాలతో ఉండి పార్టీని బలోపేతం చేయడమే కాకుండా అందరికీ కూడా అండగా ఆసరాగా ఉంటూ నిండు నూరేళ్లు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఈయన పలు సేవా కార్యక్రమాలు చేసి ఆయనకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. మరొక్కసారి లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దివంగత మాజీ బడేటి బుజ్జన్నయ్య గారు చాలా కార్యక్రమాలు చేపట్టారు. ఆయన ఫస్ట్ టైం కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు మా సమక్షంలోనే పిల్లల దగ్గర ఉండి గడిపి 2-3 గంటల పైనే ఉండి ఆయన మీరు చేసే సేవా కార్యక్రమాల్లో మేము తప్పకుండా తోడుగా ఉంటాం, ప్రతి దాంట్లో ఇబ్బంది పడకుండా వచ్చి మమ్మల్ని కలవండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి సార్ స్థానంలోకి చంటన్నయ్య గారు వచ్చి ఉన్నారు. మా ఇన్స్టిట్యూట్ నుంచి ఒకటే కోరుకుంటున్నాం సార్, ఇటువంటి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మా వరకు మేము సాల్వ్ చేసుకుంటాం. అయినప్పటికీ కూడా ఏదైనా మేము సాల్వ్ చేసుకోలేని ఉంటే తప్పకుండా మా సాయం చేయగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు వినూత్న రీతిలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో 700 మంది విద్యార్థులు నారా లోకేష్ ముఖచిత్రంతో ఉన్న మాస్కులు ధరించి ప్రదర్శన చేశారు. అనంతరం విద్యార్థులు యోగాసనాలు, నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అలాగే నారా లోకేష్ ముఖచిత్రంతో ఉన్న విద్యార్థులతో ఎమ్మెల్యే మద్దిపాటి సెల్ఫీలు దిగి సందడి చేశారు. ఇంటర్మీడియట్ 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సొంత ఖర్చుతో విద్యార్థులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. వారితో పాటు ఎమ్మెల్యే భోజనం చేస్తూ కొంతసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మరి ఈ పాఠశాలలో తరువాత లేడీస్ అంటే కూర్చున్నవాడు
కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంతమంది పిల్లల్ని మీ సొంత బిడ్డల్లాగా తీర్చిదిద్దుతున్నది చాలా ఆనందకరం. అదేవిధంగా వేదిక మీద ఉన్న గౌరవ నాయకులు పెద్దలందరికీ, అలాగే ప్రభుత్వ అధికారులందరికీ ఏలూరు పాత బస్టాండ్ ఆవరణలో బాలయోగి వంతెన ఇజ్రాయెల్పేటకు చెందిన వేమవరపు యశ్వంత్ దీప్ రక్తపు మడుగుతో అనుమానాస్పద మృతి చెందాడు. ఏలూరు కలెక్టరేట్లో వికలాంగుల విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా యశ్వంత్ దీప్ పనిచేస్తున్నాడు. నిన్న ఆఫీసులో పర్మిషన్ పెట్టి అప్పటి నుంచి కనపడకుండా వెళ్లిపోయిన మృతుడు యశ్వంత్ దీప్ అతని కోసం కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. గురువారం ఉదయం ఏలూరు పాత బస్టాండ్ ప్రాంగణంలో రక్తపు మడుగులో మృతి చెంది ఉన్నాడు. సంఘటనా స్థలానికి చేరుకుని ఏలూరు 2 టౌన్ పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీసుకో నువ్వు కూడా.
ఎన్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.